హలో ఫ్రెండ్స్, మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చిన రవితేజ శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన ఇరుముడి విడుదలైన కొద్ది రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర భారీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా ఇరుముడి సినిమా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ను దాటేసింది. డే 5 నాటికి వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు 103 crores అని తాజా బాక్సాఫీస్ రిపోర్టులు చెబుతున్నాయి. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సినిమా మొదటి రోజు నుంచే మంచి మూమెంటం చూపించింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు 24 కోట్లు నమోదు చేసింది. ఆ తర్వాత శనివారం, ఆదివారం కలెక్షన్స్ పెరగడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హోల్డ్ సాధించింది. 3 రోజుల్లోనే ఇండియా నెట్ 50 crores మార్క్ను దాటింది. ఇక డే 5 విషయానికి వస్తే, ట్యూస్డే నాడు కూడా సినిమా పెద్దగా డ్రాప్ కాకుండా సుమారు 12 కోట్ల ఇండియా నెట్ సాధించింది. దీంతో 5 రోజుల్లో ఇండియా నెట్ సుమారు 75 కోట్లు, ఇండియా గ్రాస్ సుమారు 87 కోట్లు చేరింది. ఓవర్సీస్ గ్రాస్ కూడా సుమారు 16 కోట్లకు చేరడంతో వరల్డ్ వైడ్ గ్రాస్ 103 కోట్లకు వెళ్ళింది. అంటే రవితేజ కెరీర్లో ఇరుముడి ఒక స్పెషల్ మైలురాయిని క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమాకు కేవలం మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కూడా ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తుందని ఎర్లీ ఆడియన్స్ రియాక్షన్లో కనిపించింది. రవితేజ పర్ఫార్మెన్స్ కూడా సినిమాకు ప్రధాన హైలైట్గా నిలుస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, 100 కోట్ల దగ్గర ఇరుముడు ఆగిపోతుందా, లేక 150 కోట్ల దిశగా వెళ్తుందా? ప్రస్తుతం సినిమా ట్యూస్డే వరకు కూడా స్టడీగా పర్ఫామ్ చేయడంతో ట్రేడ్ సర్కిల్లో ఇంకా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరోవైపు కొత్తగా పెద్ద సినిమాలు థియేటర్లలోకి వచ్చినా ఇరుముడి ఎంతవరకు తన హోల్డ్ మెయింటైన్ చేస్తుందో చూడాలి. ఏదేమైనా ఒక సినిమా విడుదలైన 5 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ దాటడం అంటే ఒక చిన్న విషయం కాదు. మాస్ మహారాజా రవితేజకు ఇది ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ మూమెంట్ అవుతుందా? ఇరుముడి లైఫ్ టైం కలెక్షన్స్ ఎక్కడికి వెళ్తాయో మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ను కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్, బాక్సాఫీస్ కలెక్షన్ రివ్యూస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి. ఇది మీ సీకా మూవీ రివ్యూ ఛానల్. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.